వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైంది. ఇందులో భాగంగా మొత్తం మన జిల్లాలో 21,200 చిల్లర విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నారు. దీంతో పాటు పబ్లిక్ పరీక్షలతో పాటు దూర విద్యా పరీక్షలు కూడా ఈ రోజే ప్రారంభమైంది. ఇందులో మొత్తం పబ్లిక్ పరీక్షలకు సంబంధించి 22,000 విద్యార్థులు కూడా ఇక్కడ పరీక్షకు రాయడానికి జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలకు హాజరవుతున్నారు. దీంతో పాటు విద్యార్థులతో పాటు తొలి రోజు కావడంతో తల్లిదండ్రులు కూడా విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు ఉదయం 8:30 చేరుకొని వారికి తగిన సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు. అదేవిధంగా జిల్లా యంత్రాంగం పబ్లిక్ పరీక్షలను చాలా పటిష్టంగా నిర్వహించేందుకు ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేయడం కావచ్చు, లేదా స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు అంటూ గట్టి బందోబస్తు ధర్మ పారదర్శకంగా ఈ పరీక్షలను కూడా నిర్వహిస్తోంది. గతంలో 144 సెక్షన్ అనేది ఉండేది. ఇప్పుడు ఆ 144 సెక్షన్ ని 163 అనే చట్టం కింద తీసుకుని వచ్చి పరీక్షా కేంద్రాలకు 200 కిలోమీటర్ల మేర ఎక్కడా కూడా జిరాక్స్ సెంటర్లు ఉండకూడదని చెప్పి నిబంధనలు కూడా జారీ చేశారు. ఇదే నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలను కూడా విద్యార్థులకు ఏర్పాటు చేశారు. ఇది ఎండ తీవ్రత దృష్ట్యా వాళ్ళకి త్రాగునీటి సౌకర్యం కావచ్చు, ఇంకా పలు రకాలైన సేవలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు గట్టి బందోబస్తు నడుమ పరీక్షలను కూడా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.